హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎస్‌కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల లేఖ 9 ప్రధాన డిమాండ్స్ ఇవే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో గత 5 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమ న్యాయమైన హక్కులు, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఒక కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారికి ఆదివారం ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మద్దిబాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చందోల్ వెంకటేశ్వర్లు ఈ లేఖ ద్వారా కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, ప్రత్యేక చొరవ తీసుకొని తమ దీర్ఘకాలిక సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. వీరి ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల భవిష్యత్తును, వారి ఆత్మ గౌరవాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశాలను ఈ లేఖలో పొందుపరిచారు. మొదటిది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ. కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్ 57 అమలు. 2004 సెప్టెంబర్ 1 తేదీకి ముందు నియామక ప్రక్రియ నోటిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. ఇదే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానమని, వారికి న్యాయం చేయాలని కోరారు. సిపిఎస్ పూర్తి రద్దు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్‌ను పూర్తిగా రద్దు చేసి సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి అని డిమాండ్. ఇక రెండవది వేతన సవరణ మరియు ఆర్థిక ప్రయోజనాలైనటువంటి 12వ పీఆర్సీ ఏర్పాటు. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసినందున పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలను సవరించేందుకు తక్షణమే 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు కనీసం 30% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలనైతే డిమాండ్ ఉంది. ఇక మూడోది బకాయిల తక్షణ చెల్లింపు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 కరువు భత్యం డీఏ విడతలను వెంటనే మంజూరు చేసి బకాయిలతో సహా చెల్లించాలి. అలాగే పాత బకాయిల విడుదల. 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు, గతంలో నిలిపివేసిన డీఏ అరియర్స్, సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పదవీ విరమణ ప్రయోజనాలైనటువంటి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తమ జీవిత చరమగంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారికి రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను కాలయాపన లేకుండా చెల్లించాలి అనైతే డిమాండ్ ఉంది. ఇక ఇతర కీలక సమస్యలు. కారుణ్య నియామకాలు. పంచాయతీరాజ్ విభాగంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టి మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా మున్సిపల్ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా భవిష్య నిధి, జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించి వారి మధ్య ఉన్న వ్యత్యాసాన్నైతే తొలగించాలని డిమాండ్ ఉంది. ఈ లేఖ కేవలం డిమాండ్ల జాబితా మాత్రమే కాదు, ఉద్యోగుల 5 ఏళ్ల నిరీక్షణకు, ఆవేదనకు అద్దం పడుతోంది. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్, జేఏసీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చల ద్వారా ఈ సమస్యలకు సానుకూల పరిష్కారం కనుగొంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం గట్టి నమ్మకంతో అయితే ఎదురుచూస్తోంది. ప్రభుత్వంతో చర్చలకు ఉద్యోగ సంఘాల తొలి అడుగు. సీఎస్‌కు ఈ మేరకు కీలక డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాల లేఖ కూడా సమర్పించడం జరిగింది. మరి చూడాలి ఫ్రెండ్స్, రేపైతే జేఏసీ సమావేశం అయితే ఉంది. ఉద్యోగులకు సంబంధించి శుభవార్త ఏమైనా వస్తుందని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.